ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ వచ్చింది. హైకోర్టు ఆర్డర్లో ఏమంటారంటే అభినంద్ కుమార్ షావలి అండ్ బి విజయసేన్ రెడ్డి గారు నోటీస్ బిఫోర్ అడ్మిషన్ పోస్ట్ ది మ్యాటర్ ఆన్ 8/10/2025 బిఫోర్ ది రెగ్యులర్ బెంచ్. It is made clear that even if the election notification is issued for the conduct of local body elections, the cause in the writ petition would survive for adjudication and they have to be heard on merits as these writ petitions are filed before issuance of the election notification అని ఒక క్లారిటీతో వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినా మేము జోక్యం చేసుకుంటామని చెప్పింది. అంటే ఇండైరెక్ట్ గా మేము జోక్యం చేసుకుంటామని ఈయన ఎట్లా చెప్పగలడు? ఆ మ్యాటర్ రేపు వెకేషన్ తర్వాత ఏ బెంచ్ దగ్గరికి వస్తుందో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో మనం చెప్పలేము. అంటే రెగ్యులర్ బెంచ్ ఇది ప్రత్యేక ఇదే బెంచ్ దగ్గరికి మళ్ళీ రాదు. ఈ బెంచ్ అసలు ఇది డివిజన్ బెంచే కాదు. ఇది ఇన్ వ్యూ ఆఫ్ జిఓఎంఎస్ నెంబర్ 9 యొక్క వ్యాలిడిటీని ఛాలెంజ్ చేసినారు కాబట్టి వెకేషన్ కోర్టులో చీఫ్ జస్టిస్ తన విశేష అధికారాన్ని ఉపయోగించి ఒక స్పెషల్ బెంచ్ ని కాన్స్టిట్యూట్ చేసినాడు. టు బి అండ్ ఆన్ ది సేఫ్ సైడ్ నేను అనుకుంటాను. అందులో ఒక బీసీని అందులో ఒక ఎఫ్సీని కూడా పెట్టినాడు. ఎందుకంటే అభినంద్ కుమార్ షావలి బీసీ, విజయసేన్ రెడ్డి రెడ్డి న్యాయం చేసినట్టే కాదు చేస్తున్నట్టు కూడా కనిపించాలని ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? కరెక్టే. అట్లా అంటే మరి బీసీలకు సరిపడేటువంటి చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, తీర్పులు అన్ని ఉన్నత కులాల వాళ్ళు ఇచ్చిన తీర్పులు. అట్లా మనం అనడానికి వీల్లేదు. అక్కడ జడ్జి పోస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళను కులాలతో మనం ఆపాదించడము, కులాలను బట్టి వాళ్ళను పరిగణించడం తప్పు. కానీ చెప్తున్న వ్యవహారం ఇది. ఇంత స్పష్టంగా న్యాయమూర్తులను నమ్మబలికిన తర్వాత కూడా ఒకవేళ నోటిఫికేషన్ ఇప్పుడు మేము ఇచ్చి మేము ఈ ఆట గెలిచినాము అని చెప్తే అది ప్రభుత్వం యొక్క డొల్లతనానికి మాత్రమే ఒక నిదర్శనం అవుతుంది తప్ప ఒక రాజ్యాంగం పట్ల, కోర్టుల పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న ప్రభుత్వం అయితే ఇట్లా చేయదు. ఇప్పుడు మా అభిషేక్ మను సింఘ్వి మన రాష్ట్రం నుంచి సభ్యుడు. ఇప్పుడు ఒకటే మాట ప్లీజ్, నేను ఒక సెంటెన్స్ కంప్లీట్ చేసినాక మీ ఇష్టం. నేనేమన్నాను, అభిషేక్ మను సింఘ్వి చాలా రాజ్యాంగ పండితుడు. చాలా తరఫున ఇటీవల రాజ్యాంగానికి సంబంధించిన చాలా కేసులు ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆయన మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు. ఆయన ఒపీనియన్ తీసుకొని మేము ఈ రకంగా చెప్పినాము, ఈ రకంగా హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది, ఈ దశలో మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆయన ఒపీనియన్ తీసుకొని రేవంత్ రెడ్డిని నోటిఫికేషన్ ఇచ్చుకోమనండి, ఎలక్షన్లు గెలుచుకోమని మాకేం అభ్యంతరం లేదు. కానీ రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ మూల ఉద్దేశాలను, కోర్టుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేటువంటి ఏ కార్యక్రమం చేసినా ఇది భవిష్యత్ తరాల వారికి చాలా తప్పుడు సంకేతాలు ఇస్తారనేది నా మాట. ఇది నేను చెప్పదలుచుకున్న అంశం. ఇది అయిపోయింది. ఒక్క నిమిషం, అంటే దీని మీద క్లారిఫికేషన్. ఇప్పుడు వేరే బెంచ్ రెగ్యులర్ బెంచ్ దగ్గరికి పోతుంది, కానీ హైకోర్టు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు 8th లో మెరిట్స్ ఆధారంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా సరే తేల్చొచ్చు అని చెప్పింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనరల్ గా జోక్యం చేసుకో, కానీ జోక్యం చేసుకునే పాసిబిలిటీ ఉంది అని చెప్పింది. అంతేనా? అంతే. అదే చెప్పుడు కాదు, సుప్రీంకోర్టు కూడా గతంలో ఇదే చెప్పింది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అనేది ఒక నడుస్తున్న గడియారం లాంటిది. ముందుకు పోతుంది కానీ వెనుకకు రాదు. కాబట్టి తప్పుడు సంకేతాలతో, తప్పుడు విధానాలతో ఎన్నికల ప్రక్రియను నడిపించడం తప్పు అని కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. కాబట్టి అది అంత సులభం కాదు. ఇంకోటి ఏంటంటే కోర్టులతో ఆటలు ఆడదు ఏ ముఖ్యమంత్రి కూడా. రేపు సపోజ్ ఇదే విషయం ఇక్కడ ఇట్లా ఉండగా నోటిఫికేషన్ ఇస్తే, ఇప్పుడు ఇక్కడ దాకా రిట్ పిటిషన్ వేసిన మా రవీందర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు రేపు సుప్రీంకోర్టుకు కూడా పోతారు కదా. ఏమండి వీళ్ళు కోర్టుకి ఇచ్చిన మాట ఇది, కోర్టు పాస్ చేసిన ఆర్డర్ ఇది, ఈ రకంగా నోటిఫికేషన్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు అడగరా? ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను సెలవులలో ఎందుకు గులగొట్టారు, రాత్రి లైట్లు పెట్టి ఎందుకు గులగొట్టారు, బుల్డోజర్లు ఎందుకు పంపించారని ప్రశ్నలు వేశారు కదా. నిన్ను ఆ రోజున క్షమించడమే మేము చేసిన పొరపాటు అని కూడా జస్టిస్ గవాయ్ అన్నాడు. ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకొని వీ డిడ్ ఎ మిస్టేక్ ఇన్ నాట్ టేకింగ్ యూ టు టాస్క్ ఆన్ దట్ డే అని అన్నాడు. కాబట్టి మరి కోర్టులతోని ఎన్ని రకాలుగా అభిశంసనకు గురవుతారు ఈ ప్రభుత్వం, అది ఆలోచించుకోవాలి వాళ్ళు. ఒక దేశ ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి కాండక్ట్ మీద ఏమని అన్నాడు ఓపెన్ కోర్టులో, ఐ థింక్ వీ డిడ్ ఎ మిస్టేక్ ఇన్ నాట్ టేకింగ్ యూ టు టాస్క్ ఆన్ ద డే ఇట్ సెల్ఫ్ అని అన్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలండి ఒక ప్రభుత్వానికి? అంటే ఎట్లా అంటే ఎద్దుకో దెబ్బ మనిషికి ఒక మాట అని అంటారు. మరి అది ఆ విషయాలు చూడాలి. శ్రవణ్ గారు ఒకసారి శ్రవణ్ గారు తీసుకుందాం. శ్రవణ్